హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాల నుండి 90 ఏళ్ల లోపు వయసు వారందరికీ కూడా సుప్రీం కోర్ట్ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగపయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ మేరకు సీనియర్ సిటిజన్‌లకు, పెన్షనర్లకు సుప్రీం కోర్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా రేపటి నుండి ఈ కొత్త తీర్పయితే అమలు కానుంది. అదేంటంటే తాత ఆస్తి విషయంలో మనవరాలికి చెల్లుతుందా అనేటటువంటి కీలక అంశంపై సుప్రీం కోర్ట్ ఒక స్పష్టమైన కీలక తీర్పునైతే వెలువరించింది. యాక్చువల్‌గా హిందూ వారసత్వ చట్టం, హిందూ సక్షన్ యాక్ట్ అన్నమాట. ప్రకారంగా తాత ఆస్తిని విభజనపై హక్కు కోసం అతని కూతురు, కుమార్తె అంటే కుమార్తె అంటే మనవరాలు కేసు వేస్తే చెల్లుతుందా అనే దానిపైన పూర్తి వివరణ అయితే ఇచ్చిందండి. సుప్రీం కోర్ట్ ఇచ్చింది. ఈ సందర్భంలో ఆ ఆస్తి తల్లి జీవించి ఉండగా ఆమెకే చెల్లుతుందని, మనవరాలికి కాదని కోర్టు పేర్కొంది. సో, మొదటి పాయింట్ తల్లికి జీవించి ఉంటే తల్లికే చెందుతుంది. ఇక్కడ మనవరాలికి ఆహ్, హక్కు లేదని చెప్పింది. మళ్ళీ తీర్పు అమలు మరియు ప్రధాన కారణాలు. 2025 ఈ సంవత్సరం నుంచి ఈ తీర్పు అమలు కానుంది. అసలు ఈ తీర్పు రావడానికి గల కారణాలేంటంటే కోపార్షనర్ హక్కు తల్లి, తండ్రి ఎవరి వైపు వర్తిస్తుంది? ఎందుకు వర్తించదు? అనే వివరాలు తెలుసుకుందాము. కోపార్షనర్ హక్కు హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా కోపార్షనల్‌గా కుమార్తెల హక్కుల గురించి చట్టాలైతే పేర్కొన్నాయి. అయితే తల్లి జీవించి ఉండగా ఆమె కుమార్తెకు అంటే మనవరాలికి తాత ఆస్తిపై నేరుగా హక్కయితే ఉండదండి. తల్లికి ఆస్తి ఇచ్చిన తర్వాత ఆమె ద్వారా మాత్రమే కుమార్తెకు సంక్రమించే అవకాశం అయితే ఉంటుందని నేరుగా తాత ఆస్తి మీద మనవరాలికి ఎటువంటి హక్కు లేదు అనైతే ఇచ్చింది తీర్పు. మరి ఎప్పుడు మనవరాలికి హక్కు వస్తుంది అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాత యొక్క ఆస్తిపై మనవరాలికి హక్కు ఉంటుంది. ఉదాహరణకు తల్లి మరణించి ఉండి ఆమెకు చట్టబద్ధమైన వారసులుగా మనవరాలు ఉన్నప్పుడు లేదా ఇతర చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం మాత్రమే ఆమెకు ఆ హక్కనేది అంటే మనవరాలికి ఆ హక్కనేది వస్తుంది. సాధారణంగా కుమార్తె సంతానాన్ని మనవరాలిని పార్షనల్‌గా పరిగణించరు. సో, డైరెక్ట్‌గా అయితే పరిగణించరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. సుప్రీంకోర్టు స్పష్టత. సుప్రీంకోర్టు పేర్కొన్న దాని ప్రకారంగా తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఆస్తి విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోపార్షనరీ హక్కు తండ్రి వంశం ద్వారా వచ్చిన సంతానానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో పుట్టిన పుట్టినప్పటి నుంచి హక్కు పొందే కోపార్షన్ అనే భావన తండ్రి వైపు వారసత్వానికి మాత్రమే పరిమితం. కుమార్తెలు వివాహం తర్వాత కోపార్షనల్‌గా మారినప్పటికీ వారి పిల్లలకు నేరుగా వారి తాత ఆస్తిపైన హక్కు అయితే సాధారణంగా ఉండదు. వారికి తల్లి ద్వారా మాత్రమే హక్కు అనేది సంక్రమిస్తుంది. మరి తీర్పు యొక్క ప్రాముఖ్యత, స్పష్టత, వారసత్వ ఆస్తి పంపకాల విషయంలో ఉండే గందరగోళాన్ని ఈ తీర్పు చాలా వరకు తగ్గిస్తుంది. కుటుంబ వివాదాల పరిష్కారం, ఆస్తి తగాదాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటువంటి వివాదాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. చట్టపరమైన అవగాహన, ప్రజలు హిందూ వారసత్వ చట్టంపై మరింత అవగాహన పెంచుకోవడానికి ఇది ఒక అవకాశము. ఈ తీర్పు సీనియర్ సిటిజన్లకు, పెన్షనర్లకు తమ ఆస్తుల వారసత్వ పంపకాలపై మరింత స్పష్టతను తెస్తుంది. వారసత్వ ప్రణాళికను మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఈ కీలక తీర్పు ద్వారా భవిష్యత్తులో ఆస్తి వివాదాలకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది.